హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ టు మినీ మరాఠా అభిమాన్. నా ఛానల్లో ఈరోజు నేను పాలక్ పన్నీరు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. పాలకూర పట్టలిపి ఇక్కడ ఏమైనా గడ్డి ఇట్లా ఏదైనా ఉంటుంది, సాఫ్ చేసుకోవాలి పాలకూరను. 5 కట్టల పాలకూర, 1/2 కేజీ పన్నీరు. కూరగాయలన్నీ ముందే కోసి ఉంచుకున్నానండి. టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అండ్ పన్నీరు ముక్కలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే బాగుంటాయి ముక్కలు పీసెస్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, పీసులు తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని పాలకూర ఉడికించుకుందాం. 4 కట్టల పాలకూర కట్ చేసి పెట్టుకుందాం. పాలకూర ఉడికిస్తుంది, తగినంత ఆయిల్ వేసుకుని కూరకు అల్లము, ఎల్లిగడ్డ, ఇలాచి, లవంగం, ఇంకా మసాలా కూడా వేస్తే బాగుంటుంది. ఉల్లిగడ్డ మధ్యకందుకు కొంచెం ఉప్పు వేసుకున్నాం. టమాటా కూడా గ్రైండ్ చేసి తీసుకున్నాము, తొందరగా ఉడికిపోతుంది. పాలకూర టమాటా ఒక దగ్గరనే గ్రైండ్ చేసుకున్నాం. పసుపు వేసుకుంటాం. ఫస్ట్ పాలకూర టమాటా వేసుకుంటాం. మిర్చి కారం అయినా వేసుకోవచ్చండి, మేమైతే పొడి కారం వేస్తున్నాం. తగినంత ఉప్పు వేసుకుంటాం. వాటర్ వేసుకుంటాం. ముక్కలు వేసినాక పన్నీర్ పీసెస్ వేసినాక అది ఉడికిపోతుందండి. పన్నీర్ ముక్కలు వేసుకుంటాం. 2 కౌంట్ చేసేస్తావా అనేవి? పన్నీర్ ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు అయిపోయింది, కర్రీ ఉడికిపోయింది. పన్నీర్ కర్రీ సరిపోకపోతే ఉప్పు వేసాం. కొంచెం తగ్గింది ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు వేసిన కొంచెం తగ్గింది, కొంచెం చిటికెడు. సింపుల్గా చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ. ఆర్భాటాలు ఏం లేకుండా, కాజులు అవి లేకుండా నార్మల్గా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది పాలకూర వంట.